హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జరగబోయే సీరియల్లో బాలు వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు మీనని ఉద్దేశపూర్వకంగానే అంటాడా, అలా అని మీనా ఇంట్లో నుంచి అసలు ఎందుకు వెళ్ళిపోతుందో తెలుసుకోబోతున్నాం. సో ఇలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్కి వెళ్ళిపోతాం. ఇంట్లోకి అయితే ఒక కొత్త మనిషి వస్తుంటాడు. అప్పుడే బాలు అయితే ఎవరు అంటుంటే, నేను రా నీ చిన్నటి ఫ్రెండ్ని అంటే, నువ్వు నా చిన్నటి ఫ్రెండ్ రా, అవునరా అదే మనం మట్టి కుండల్ని పోయి చిల్లు కొట్టేవారం అంటే, రే 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 ఆపే 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 నాకు గుర్తుకొచ్చింది. మన ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు సూరత్లో బిజినెస్ పెడుతున్నారా అంటూ ఉంటే, అప్పుడే ప్రభావతి అయితే ఎవర్రా మన ఇంటికి అప్పులు అడిగేవారు వచ్చారంటే, కాదమ్మా వీటి మా ఫ్రెండ్ చిన్నప్పటి ఫ్రెండ్ అంటుంటే, వాళ్ళు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే వాళ్ళ నిక్ నేమ్స్తో అయితే పిలుచుకుంటూ ఉంటారు. అప్పుడు ఇవన్నీ చూసిన ప్రభావతి అయితే, ఏరా ఈ పేర్లు మీకు చిన్నప్పుడే పెట్టారా లేకపోతే పెద్దగా అయిన తర్వాత మీ బుద్ధులు చూసి మీ అమ్మ నాన్నగారు పెట్టారంటే, లేదంటే ఇలాంటి అన్ని పేర్లు పెట్టేది బాలునే అని అంటూ ఉంటాడు. అదే టైంలో బాలు అయితే మనోజ్ని చూపిస్తూ, అరే వీడి పేరు అంటుంటే, వాళ్ళ ఫ్రెండ్ అప్పుడే లక్షలు మింగినోడే కదా అంటుంటే, అప్పుడే ప్రభావతి అరే వీడి గురించి ఊరంతా చాటి చెప్పావా అంటుంటే, అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అయితే మేము అంతా రోజు రెగ్యులర్గా మీ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటామండి అంటూ ఉంటాడు. అప్పుడే బాలు వాళ్ళ ఫ్రెండ్, ఏ మనోజ్ గుర్తుందా మనం చిన్నప్పుడు మనం క్రికెట్ ఆడేవాళ్ళం అంటే, అవును నాకు గుర్తుంది, ఇప్పుడు నేను చాలా బిజీ, ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ అంటుంటే, ఏ మనోజ్ బిజినెస్ పెట్టావా అంటే, అవును ఒక పెద్ద ఫర్నిచర్ షాప్ పెట్టానంటే, అప్పుడే బాలు వచ్చేసి ఫర్నిచర్ షాప్ లేదు ఏం లేదు, ఊరి బయట ఒక 2 చైర్లెస్ షాప్ పెట్టినాడు అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు బాలు అయితే అడుగుతుంటాడు, ఏ రా ఇలా వచ్చావంటే, మా అన్నయ్య పెళ్ళిరా అంటే, అదేంట్రా మీ అన్నయ్య ఒక హిందీ ఆమెను ప్రేమించాడు కదంటే, ఇప్పుడు తను కాదురా వేరే ఆమెను పెళ్లి చేసుకుంటానంటే, రేపు రోజున ఆ హిందీ ఆమె కానీ వచ్చి మీ అన్న తను కానీ లేచిపోయిందంటే, ఆమె ప్లేస్లో ఇప్పుడు పెళ్లి చేసిపోయే అమ్మాయి ప్లేస్లో నేను కూర్చోబెడతారా జాగ్రత్త అంటూ ఉంటే, మీనా అయితే ఒక్కసారిగా బాధపడుతూ ఉంటుంది. మీనా అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అదే టైంలో బాలు అయితే ఇంటికి వస్తాడు. ఇంకా సత్యం ప్రభావతి అయితే ఇలా అడుగుతూ ఉంటుంది, చూడరా మీనా పొద్దున వెళ్ళిపోయింది ఇప్పుడు దాకా రాలేదు అని అంటుంటే, నేనేదో మాట వరుసకు మీనాని అలా అన్నాను, మీరు ఇంకా గాయపరిచారు కదా ఆ మాటలతోటి, ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమో అని మీనా వాళ్ళ ఇంటికి కాల్ చేసి అడుగుతూ ఉంటాడు. మీనా వాళ్ళ చెల్లెల్ని కాల్ ఎత్తి, మీనా అక్కడికి వచ్చిందా అని బాగా అడగగా, అదేంటి బావా అక్కడ ఉండగా నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటూ ఉంటే, ఒకసారి అందరూ టెన్షన్ తోటి బాధపడుతూ ఉంటారు.